ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం. బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు కొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. రైట్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఇర్మియా చాలా చక్కటి ఒక ప్రవక్త. మనం ఆల్రెడీ ఒకసారి ఇది రీసెంట్గా కూడా ఒక విషయం మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయన గురించి మనం మాట్లాడాం కదండి. ఎవరి గురించి మాట్లాడాం రీసెంట్గా? ఎబెద్మెలెకు కదా. ఎబెద్మెలెకు కాలంలో కూడా ఈ ఇర్మియానే ఉన్నాడు ఆయన కూడా. సరే, ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇందులో కూడా మనకు ఒక కొత్త వ్యక్తి కనిపిస్తున్నాడు. చూడండి ఒకసారి వాక్యం చదవండి. బారాకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదిపైనున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమును ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు క్యారెక్టర్ కనబడతాం. ఒకటి బారాకు ఒక వ్యక్తి అయితే, ఇక్కడ లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా. సో ఇప్పుడు ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్న వ్యక్తి ఎవరంట? గెమర్యా. సో హూ ఇస్ దిస్ గెమర్యా? సో గెమర్యా గురించి చూడండి, అంటే కొంతమంది వ్యక్తులు మనకి బైబిల్ గ్రంథంలో మనకి చాలా తక్కువ కనబడతారు. గట్టిగా మాట్లాడితే ఒక 2-3 వచనానికే వారు పరిమితం ఉంటుంది. అలాగని చెప్పి వారికి ఎంత మాత్రం వారి గురించి వాళ్ళు ప్రభావితం చేయలేదని కాదు, దేవుని పరిచయం చేయలేదని కాదు. అలాగే మనకి 5వ అధ్యాయంలో ఆది కాండంలో 23-24కి పరిమితం. అలాగే మరలా మనకి హెబ్రీ గ్రంథంలో తప్ప మరెక్కడా కూడా కనబడరు ఈ యొక్క హానోకు అనే వ్యక్తి కదా. 2 వచనాలే అక్కడ కనబడతాయి. ఆయన దేవునితో కొనుపోబడ్డాడు అన్నట్టు కనబడుతుంది. ఆయన 300 సంవత్సరాలు నడిచాడు అనేది తప్ప పెద్దగా విషయాలు మనకి కనబడవు. కానీ అలాగని చెప్పి హానోకు విషయం గురించి హానోకు ఏమీ చేయలేదంటే చాలా మంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మరి లాస్ట్ టైం మనం ఎబెద్మెలెక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు చూస్తే గెమర్యా. ఈ గెమర్యా కూడా ఎలాంటి వ్యక్తి అంటే దానికంటే ముందు కూడా ఇర్మియా గురించి మనం మాట్లాడాలి. ఇర్మియా ఒక చక్కటి దైవజనుడు, ఆయన ఒక మంచి ప్రవక్త. అంతేకాదు ఇర్మియాలో మనకి 52 అధ్యాయాలు ఉన్నాయి పుస్తకంలో. అంటే 52 అధ్యాయాలు కలిగిన ఇర్మియా గ్రంథం మనకి ఏంటంటే 52 వారాలకు తగిన అంతటి యొక్క అనేక అమూల్యమైన విషయాలు మనకి ఆయన పొందుపరిచాడు. గమనించాలి కనుక చక్కటి యొక్క పుస్తకాలు బైబిల్ గ్రంథంలో మనకి పొందుపరిచారు. కాకపోతే ఇది ఎవరు కూడా అంత తీక్షణంగా చదవకపోవడం వల్ల ఆ విషయాలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. సో ఇలాంటి విషయాలు పేర్లు కూడా కొన్ని తిరగవు. షాఫాను అనండి. సో షాఫాను కుమారుడైన గెమర్యా ఈయన. అయితే ఇక్కడ ఇర్మియా ఎంతటి వాడంటే ఆయన ఒక మంచి యొక్క ప్రవక్త. మరి చిన్న వయసులోనే బాలుడిగా ఉంటున్నప్పుడే దేవుడు తను ఏర్పాటు చేసుకొని మరి దేవుని యొక్క ఒక ప్రవక్తగా ఆ రాజుల మీదే నియమించాడు ఆ యొక్క దేవుడు. అయితే ఆ వ్యక్తి మనం చూస్తే ఆయనకి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. ఇర్మియా అనే వ్యక్తి ఏంటంటే ఒక విలాపకర్త. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు నశించిపోతున్న వారిని బట్టి ఆయన ఎంతగానో కన్నీరు విడుస్తూ వారి గురించి నిరంతరము కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వ్యక్తి యొక్క ఇర్మియా. కాబట్టి ఆయన ఏమంటారంటే ద వన్ హూ లామెంటెడ్ ఫర్ హిస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్. ఎవరు? ఈ యొక్క ఇర్మియా గురించి మాట్లాడితే ఈయన ఇర్మియా ఎవరంటే ఒక శాస్త్రుడు అని కూడా మాట్లాడచ్చు. శాస్త్రుడు అంటే అందుకే చూడండి షాఫాను గురించి మాట్లాడుతూ అక్కడ చూడండి లేఖికుడైన షాఫాను. లేఖికుడు అంటే లేఖనములను గ్రంథస్థం చేస్తున్న వారిని, రచయితల్ని గ్రంథస్థం ఎవరైతే చేస్తారో వారిని లేఖికుడు అంటారు. ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అంటారు. మీరు ఈ పదము మీరు ఎక్కడ విని ఉంటారంటే నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారిని అనునిత్యము కూడా 3 గుంపులు వారు ఏం చేస్తుంటారట, వెంబడిస్తూ ఉండేవారు. యేసు ప్రభువులో ఒక తప్పులు ఏమన్నా ఉంటే వెతుకుదామని చెప్పి ఎంతసేపు కూడా వారు ప్రయాణం చేస్తుండేవారు. ఎవరాలు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. అందులో శాస్త్రులు కూడా ఈ కోవకు చెందిన వాళ్ళు అనమాట. అంటే వారు చాలా జ్ఞానులు. అంతేకాదు వారు ఏదన్నా సరే విషయాలు చూస్తే దాన్ని గ్రంథస్థం చేస్తారు.
ప్రిజర్వ్ చేస్తారన్నమాట. అక్కడ చరిత్రను అంతటిని కూడా రాజుల దగ్గర ఉండి రాసేవారిని లేఖికుడు అంటారు, అలాగే శాస్త్రుడు అంటారు, అయితే ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అంటారు. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకటేంటంటే బారాకు. ఈ బారాకు కూడా ఎవరట? శాస్త్రుడు. అంటే ఆయన కూడా లేఖికుడే. అలాగే ఈ యొక్క షాఫాను కుమారున గెమర్యా కూడా ఆయన కూడా లేఖికుడే. సో వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే రాజుల దగ్గర ఉంటూ వారి యొక్క చరిత్రను, రాజులు చెప్పే విషయాలను అన్నీ కూడా గ్రంథస్థం చేసి వాళ్ళు ఉంచుతారు. ఎందుకంటే ముందు తరాల వారికి అదొక నమూనాలాగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇర్మియా ఎలాంటి వాడు అంటే, ఇక్కడ యోషియా కాలం నుండి కూడా, యోషియా కాలం నుంచి కూడా, యెషయా కాదు జోషయా అంటారు అనమాట. అదొక రాజు. ఆ రాజు కాలం మొదలుకొని అప్పటి వరకు కూడా జరిగినవన్నీ కూడా దేవుడు ఈ ఇర్మియాకి ఏం చెప్పాడంటే, బాబు నువ్వు గ్రంథస్థం చేయి, వీటిని రాయు, భద్రపరచు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే తనకు శిష్యుడనక బారాకుతో మాట్లాడి, బారాకు దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు, దేవుడు నాకు చెబుతున్నవన్నీ కూడా నేను నీకు చెప్తాను, నువ్వు రాయి అని చెప్పినప్పుడు ఈ బారాకు ఏం చేశాడంటే అవన్నీ కూడా ఇర్మియా చెబుతున్నప్పుడు అంతటా కూడా రాశాడనమాట. వాటినంతటినీ కూడా రాసి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు తీసుకొని వెళ్ళి మందిరము దగ్గరికి వెళ్ళు, మందిరం దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే, ఇక్కడ దేవుడు నాకు చెప్పిన మాటలన్నీ కూడా ఆ ప్రజలకు, ఎందుకంటే మందిరం దగ్గర ప్రజలందరూ కూడా గుమ్ముగూడుతారు, అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు కనుక వారికి వెళ్ళి యొక్క మాటలు మీరు చెప్పండి అని చెప్పాడన్నమాట. చెప్పినప్పుడు ఎందుకో తెలుసా, మరి అదేదో ఇర్మియా వెళ్ళొచ్చు కదా, ఇర్మియా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇర్మియాని అప్పటికే బ్యాంక్ చేశారనమాట. అంటే ఆయన్ని రానివ్వకుండా ఆయన్ని ఆపేశారు. ఎందుకంటే మనం ఎబెద్మెలకు టైంలో కూడా మనం చూసాం, ఇర్మియా ఆయన చెబుతున్నప్పుడు ఇర్మియా మీద అక్కడ ఉంటున్న కొంతమంది పెద్దలు లేచి ఏం చేశారంటే ఆ రాజుకి కంప్లైంట్ చేశారు. అవునా, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సో అందువలన ఈయన్ని బ్యాంక్ చేశారు కాబట్టి ఈయన తిరగకూడదని చెప్పి పెట్టినప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు, ఇంకా ఏం చేస్తున్నాడట, బలహీనపరుస్తున్నాడు. నేను చెప్పాను ఆల్రెడీ, వారి యొక్క ఉపోద్ఘాతం చెప్పినప్పుడు, ద బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నేను చెప్పినప్పుడు, ఇర్మియా గురించి చెప్పినప్పుడు, ఇర్మియా 52 అధ్యాయాల్లో మొత్తం అంతా కూడా సారాంశం ఏంటంటే, మరి నిజమైన ప్రవక్తకి అబద్ధ ప్రవక్తుల మధ్యలో జరిగిన సంఘర్షణ, యుద్ధమే ఈ యొక్క 52 అధ్యాయాలు. కనుక వారంతా కూడా ఇర్మియాని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు తెలియచేస్తుంటే వారు ఏం చేస్తారంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు ఇతను అని చెప్పి ఏం చేస్తారంటే ఇర్మియాని ఆపేశారు. అందు నిమిత్తం ఏం చేశారంటే ఇర్మియా వెళ్ళలేదు, కానీ బారాకును పంపించాడు. ఏ విషయాన్ని చెప్పడానికి? దేవుడు ఇర్మియాకి ఏమైతే బయలుపరిచాడో వాటన్నిటిని కూడా రాసి ఆ విషయాలన్నీ కూడా మందిరము దగ్గర ఉంటున్న ప్రజలందరికీ కూడా వినిపించండి అని చెప్పి బారాకును పంపించాడు. సో బారాకు వెళ్ళి అక్కడ విషయాలన్నీ కూడా మరి చక్కగా వారందరికీ కూడా చక్కగా చెప్పాడు. అయితే ఇక్కడ చూస్తే మీరు 36:10 మనం చూస్తే ఇక్కడ చూడండి, గెమర్యా గది పైనున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమును ప్రజలందరూ వినున్నట్లుగా ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించను అని అక్కడ తెలియజేయబడింది. అంటే ఇక్కడ చూడండి, గెమర్యా గది పైనున్న శాలలో అంటే ఇక్కడ మందిరములో ఎవరికి ఒక స్థలం ఉందంటే ఒక గది ఉంది. ఎవరికి? గెమర్యాకి ఒక గది ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు. అయితే ఈ విషయాలన్నీ బారాకు వెళ్ళి అక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేసినప్పుడు ఆయన చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత గెమర్యా కుమారుడు మికాయా అనే ఒక వ్యక్తి ఏం చేశారంట, ఆయన కూడా చెబుతున్నాడు. అక్కడున్నారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే ఇందాకలా బారాకు వచ్చాడు కదా, బారాకు వచ్చి మీ అందరికీ కూడా ఏవో విషయాలు చెప్పాడు కదా, దేవుడు ఇర్మియా ప్రవక్తకి బయలుపరిచిన ఒక విషయాలు గెమర్యా ఇలా ఈ రీతిలో చెప్పారు కదా, కాబట్టి ఆ విషయాలన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి, అందులో విలువైన మాటలు ఉన్నాయి అని చెప్పి వారందరినీ కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిన వ్యక్తి మికాయా. సో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ, అయితే చూడండి, మనం కూడా ఎవరన్నా సరే మన అందరం ఒక దగ్గర చేరినప్పుడు ఏదన్నా ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాటి గురించి మరలా మనం మాట్లాడుకుంటామా లేదా? కదండి, అవును కదండి. వాళ్ళు ఎవరండి, ఇదేంటి, అవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఈ యొక్క బారాకు వచ్చి యొక్క మాటలన్నీ కూడా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత
గెమర్య కుమారుడు మికాయా వచ్చి కూడా ఆయన వారందరిని కూడా మరలా ఒకసారి ఉత్తేజింపజేసాడు, ఒకసారి జ్ఞాపకం చేశాడు. అవును కదా, ఇలా కదా, అలా కదా అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోదగిన విషయం ఏంటంటే, ఈ గెమర్య చూడండి, ఎబెద్మెలెక్ అంటే అర్థం ఏం చెప్పాను నేను? చెప్పలేదా? ఏం చెప్పాను? బుక్ చూడాల్సిందే, అంతే. ఏం చెప్పానమ్మా? రాజు ఒక సేవకుడు కదా. సో ప్రతి పేరుకి ఒక అర్థం ఉన్నట్టే ఇక్కడ కూడా గెమర్యాకి కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే దేవుడు కొనసాగించును. చెప్పండి. సో దేవుడు కొనసాగించును అనేది ఒక అర్థం, గెమర్యాకి అర్థం. అయితే చూడండి, వీళ్ళు చాలా తక్కువ పరిమితిలో చాలా కొద్దిగా వారి యొక్క ప్రస్తావన ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి ప్రభావం చూపించగలిగారు ఆనాటి ప్రజల మీద కానీ, మరి ఆ రాజ్యం మీద కానీ. ఈ గెమర్య ఆయన మాటలోనే, ఆయన యొక్క పేరులోనే ఒక సందేశాత్మకమైన ఒక మాట ఏంటట, దేవుడు కొనసాగించును. నిజంగా కదండి, మన దేవుడు మనలను మధ్యలో ఆపివేసేవాడు కాదు, ఆయన మనను కొనసాగించువాడు. హల్లెలూయా. ఎంతవరకు కొనసాగించాలనుకుంటాడంటే మనల్ని మన తండ్రి యొద్దకు చేర్చు వరకు కూడా. అందుకని ఆయన మాట అంటాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. తీసుకొని వెళ్ళాలి అంటే మన భక్తి జీవితంలో మనల్ని చివరి వరకు కూడా కొనసాగింప చేయగలిగిన సమర్థుడు ఎవరు ఉన్నారంటే అది యేసు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క పేరులోనే అర్థాన్ని మనకి గ్రహించే విధంగా మనం ఉండాలి. ఏంటట, దేవుడు కొనసాగించును. కాబట్టి అయితే ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 12:2 మనందరికీ తెలిసిన ఒక మాటలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అంతేనా? రైట్, అది కలిపి ఉన్నట్టున్నాయి కదా. రైట్, ఇక్కడ చూస్తే ఇక్కడ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించడానికి యేసు వైపు చూస్తే మనల్ని ఏం చేస్తారట, దేవుడు ఏం చేయబోతున్నాడట, అక్కడ పందెములు ఓపికతో పరిగెత్తేలాగా ఆయన చేస్తాడట. అయితే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి విషయంలో మనకున్న కష్టము నష్టము అన్నిటిలో నుంచి కూడా మనలను ముందుకి కొనసాగింప చేయగలడు. అయితే మనం ఏం చేయాలంటే ఎవరి వైపు చూడాలట, ఆ యేసు వైపు చూచినప్పుడే. అందుకనే మత్తయి సువార్త 14:28-29 కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే అపోస్తలుడైన పేతురు గారు ఏ రీతిలో ఆయన మన తుఫాను ప్రభావం చేత అందరూ కూడా గలిబిలిలో ఉంటూ ఇబ్బందులు ఉంటున్నప్పుడు మరి యేసు ప్రభు వారు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భాన్ని మనం చూస్తే, అలా యేసు ప్రభు వలె నేను కూడా నడవాలనే ఆయనకి కూడా కోరిక కలిగింది పేతురు గారికి. దేవా నేను నడుస్తానంటే రా అని చెప్పి చూడండి, ఆ బోట్లో ఆ నావులో ఉంటున్నప్పుడే ఆ పరిస్థితిలో చాలా ప్రమాదంగా ఉంటుంది. అందులో ఉండడానికి భయం వేస్తుంది, ఎందుకంటే ఎక్కడ నీళ్ళు లోపలికి వచ్చేస్తాయని. ఎందుకంటే ఆ బయట అంత భయంకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన అలలు, ఆ పరిస్థితి చూస్తూ కూడా ఎవరన్నా సరే ఉన్న స్థితి నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఇందులో ఉంటేనే సేఫ్ కాదు అనిపిస్తున్నప్పుడు డైరెక్ట్గా దిగితే ఎలాగుంటుంది. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఫోకస్ అంతా కూడా, పేతురు అంతా కూడా ఎవరిని చూస్తున్నాడు, యేసు వైపు చూస్తున్నంత వరకు కూడా ఆయనకి అసలు ఏం జరుగుతున్నప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి భయం లేదు. చక్కగా ఆయన యేసు వైపు చూసినంత వరకు కూడా ఆయన ఏ భయపడలేదు. ఆ నావలో ఉన్నప్పుడు భయపడలేదు, బయటకు దిగినాక భయపడలేదు. ఆయనతో కలిసి ఒక 2 అడుగులు కూడా వేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఫోకస్ కొంచెం డైవర్ట్ అయిందో, ఆయన ఎప్పుడైతే ఆయనక లోకం వైపు చూడగలిగాడో, బయట యేసు ప్రభువును కాకుండా ఆయన బయటకు చూసిన వెంటనే ఆయన ఏమైపోయాడట, మునిగిపోయాడు. అయితే తర్వాత సంగతి, యేసు ప్రభు వారు ఆయన లేపి ఆయన గద్దించి మరలా ఆయన్ని రక్షించిన సందర్భం మనకు తెలుసు. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన దేవుని వైపు మనం ఫోకస్ చేయగలిగినప్పుడు మనకి ఎలాంటి ఎంత విపత్తులు వచ్చినప్పటికీ కూడా, ప్రపంచమంతా కూడా మనల్ని పక్కన పెట్టినప్పటికీ కూడా నా దేవుడు నీకు తోడు ఉంటే యు ఆర్ సేఫ్. హల్లెలూయా. సో ఇక్కడ అందుకనే ఆయన కొనసాగించువాడు. ఏంటట,
గెమరియా అంటే అర్థం ఏంటంటే దేవుడు కొనసాగించును. కాబట్టి మన దేవుడు మనను కొనసాగింపజేస్తాడు. ఎంతవరకు అంటే నిత్యత్వాన్ని వరకు కూడా. అయితే మనము చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క లోకంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి హర్డిల్స్, ఇక స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటారు, లేకపోతే ఈ యొక్క ఆటంకములు, అవరోధములు ఏమైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మనం జయించుకుంటూ ముందుకు వెళితే తప్ప మనకి సాధ్యపడదు. అందుకనే ప్రకటన గ్రంథం 2:7 అలాగే 17 కూడా ఒక మాట ఉంటుంది. ఏంటట, జయించిన వారికే జీవకిరీటం కదా. సో ఎవరైతే జయిస్తారో వారికి తప్ప అందరికీ కూడా రావు అవి. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు యొక్క మనిషి జీవితాన్ని వేటితో పోలుస్తున్నాడు అంటే ఒక పందెముతో, ఒక పందెపు రంగం అంటే ఒక ఆటతో పోలుస్తున్నాడు. ఇదట మనంతా హ్యూమన్ లైఫ్ ఈజ్ లైక్ అ రేస్ అంటాడు. అంటే ఇదంతా కూడా ఒక పరుగు పందెము అనేది, పరుగు పందెముగా అక్కడ పోలుస్తున్నాడు. అంటే ఇక్కడ వాస్తవంగా చూడండి, పరుగు పందెంలో పాల్గొన్న వారందరికీ బహుమానాలు రావు. అవునా? ఎవరు గెలుస్తారో వారికే బహుమానం. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. ఏంటంట, జయించిన వారికి జీవ కిరీటం అంటున్నప్పుడు ఖచ్చితంగా మనము జయించువారుగా ఉండాలంటే మనం కొనసాగించాలి. మనం కొనసాగించాలంటే మనం ఎవరితో ఉండాలి? ఆ దేవుడితో అయితేనే. కనుక ఆయనకు పేరులో నాకు చక్కటి ఆ అర్థం ఏంటట, దేవుడు కొనసాగించును. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించినా మధ్యలో మీరు నిలుపు చేయబడతారు, ఆగిపోతారు, లేకపోతే నిరాశ నిస్పృహలో ఉంటారేమో. కానీ నా దేవుని వైపు చూస్తే, అందుకనే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించడానికి యేసు వైపు చూసినప్పుడు ఏంటట, ఓపికతో నువ్వు పరిగెడుతున్నప్పుడు దాన్ని ముగించగలుగుతావు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఈ యొక్క గెమరియా ద్వారా మనకి తెలియజేసినది ఏంటంటే, ఆయన కొనసాగించును, మనందరినీ కూడా ఆయన యొద్దకు చేర్చగల సమర్థుడిని మనము వెంబడించాలి అని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:4 అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్న ఒక మాట, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇది చాలామంది వినడానికి బాగుంటుంది కానీ అప్లికేషన్లో ఇక్కడ తేడా వచ్చేస్తుంది. అంటే వారు అన్వయింపు చేసుకోవడానికి, మనకు తెలుసు సృష్టికర్త ఎవరు, ఆయన సామర్థ్యత ఏంటి, ఆయన యొక్క శక్తిని మనం అనుభవించాం ఒక కాలంలో. కానీ అది మన జీవితానికి వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి అది మనం నమ్మం. కానీ ఈయనేమంటున్నాడు అక్కడ, చక్కగా చెప్తాడు చూడండి. అక్కడ మీలో ఈ సత్క్రియను ఆరంభించేవాడు ఎవరు? మనలో మనం ఏదన్నా ఇతరులకి సహాయం చేయగలుగుతున్నాము అలాంటి ఒక కనీసం మనసు ఉంటుందంటే అది ఆరంభించేవాడు ఎవడు? యేసు ప్రభువారు. ఆయనే ఇలాంటి యొక్క మనసును మనకు దయచేస్తాడు కదా. అయితే ఆ యేసుక్రీస్తు ఏంటట, ఆయన వచ్చు దినము వరకు కూడా కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావు ఇవన్నీ కూడా? ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయనలో ఉంటున్న గుణాలన్నీ కూడా మనలో ప్రకాశిస్తాయి. అవన్నీ కూడా పనిచేయడం మొదలు పెడతాయి. అప్పుడు మాత్రమే నువ్వు కొనసాగించగలుగుతావు. అయితే ఈ విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాడు. అంటే రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి ఆయన చెబుతున్నాడు. అంటే ఇది చేయగలిగిన సమర్థుడు ఎవరు? దేవుడే. అయితే మనకి తెలుసు కానీ అంత గట్టిగా మనం చెప్పలేము. అది ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనం అలా ప్రవర్తించలేకపోవచ్చు కూడా. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఆ చివరి మాట చాలా చక్కగా ఉంటుంది, చదవాలి. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. చూడండి ఈ మాట, ఆఖరి మాట, రక్షణ ఒక్కసారి పొందుకుంటే చాలండి, ప్రాబ్లం లేదు. మనం ఒక్కసారి పొందుకుంటే ఇంకా వాడు సేవ్ అయిపోయినట్టే, ఇంకా పరలోకం వాడిదే అన్నట్టు కొంతమంది ప్రసంగికులు బోధిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. వన్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్ అంటారు. అది చాలా తప్పది. ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ అయితే మనం ఈ భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ఇంకా మనకు నచ్చినట్టు మనం ఉంటే సరిపోద్ది, అంతే కదా. కానీ అది కాదు. ఇక్కడ ఆ దేవుడు ఇచ్చిన రక్షణను మనం ఏం చేయాలట, ఎలా చేయమంటున్నాడు? నేను వచ్చేంతవరకు కూడా మీరు ఏం చేయాలా? దీన్ని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలట. హల్లెలూయా. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ ఈ రోజుల్లో ఎంతమంది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణని మీరు కొనసాగించగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా అదే రీతిలో ఈయన అక్కడ రాసిన లేఖనము ద్వారానే మీరు కానీ మీ భక్తిని మీరు కొనసాగిస్తే, భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీ జీవితం చాలా అమూల్యంగా ఉంటుంది.
కానీ ఇక్కడ అది జరగట్లేదు. అందుకని జరగట్లేదు కాబట్టే కొనసాగించండి ఈ రీతిలో అని చెప్పి. అయితే ఇది కొనసాగించగలిగిన వాడిని మనం పట్టుకున్నప్పుడే మనం కొనసాగించగలుగుతాం. మన వలన అది సాధ్యపడదు. సో నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట కూడా ఏంటంటే, హెవెన్ ఈజ్ నాట్ అ ప్లేస్ ఫర్ గుడ్ పీపుల్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సేవ్డ్ పీపుల్. పరలోకం అనేది మంచి వాళ్ళకి కాదండి, రక్షణ పొంది మారు మనసు పొందిన వారికే. అవునా కదా? ఒకవేళ మీరు అన్నదే అనుకుంటే, లేదండి మంచోళ్ళు లేకపోతే అంటే పరలోకంలో అందరూ చెడ్డోలా అనేది అభిప్రాయం కాదు అక్కడ. కానీ మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ యొక్క లోకంలో, కానీ వారికి రక్షణ లేదు. అవునా? రక్షణ లేనివాడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు. ఖచ్చితంగా యేసు ప్రభుని నోటి ద్వారా ఒప్పుకోవాలి. ఆయన ఆజ్ఞని మనం పాటించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది తప్ప ఇంకా మరేది కూడా అవ్వదు. కనుక అయితే మీరు అనుకోవచ్చు, అంటే రక్షణ పొందితే చాలా మంచితనం లేకపోయినా పర్వాలేదంటే అది కూడా వెర్రితనమే. రక్షణ పొందినవాడు, మారు మనసు పొందిన వాడికి దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో, ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటున్న 9 ఫలములో, ఒక ఫలములో ఉంటున్న 9 గుణాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. ఏంటవి? చదవాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం ఉందా అక్కడ? ఆటోమేటిక్గా ఈ మంచితనం యాడ్ అయిపోద్ది, డిఫాల్ట్ అయిచేస్తుంది అనమాట మీకు. అంటే దానికి ప్రత్యేకంగా కసరత్తు చేసి నువ్వేదో నిన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నువ్వు మారు మనసు పొందినప్పుడు దయ, కనికరము, ఏదైతే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అవన్నీ కూడా అందులో ఇమిడి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ టు పొజెస్. అవి మరలా పట్టుకున్న అక్కర్లేదు. కావాల్సింది ఇది. ఏం చేయాలట? దేవుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి సంపూర్ణ మారు మనసుతో మనం ఏం చేయాలట? దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నప్పుడు నీకు ఇది ఒక కన్ఫర్మ్ అవుద్ది. అయితే ఒకసారి నేను చేసేస్తే సరిపోద్దంటే లేదు, మరలా నువ్వు బ్రతుకు దినములంతా కూడా నువ్వేం చేయాలట? ఆయన కృపాక్షేమములు నీ అంట వచ్చేలాగా నువ్వేం చేయాలంట? ఈ యొక్క భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలంటే నీ భక్తిని కొనసాగించాలి. హల్లెలూయా. కాబట్టి ఏదన్నా మనం తెలుసుకుంటున్నప్పుడు అది అక్కడితో పరిమితి కాదండి, అది కొనసాగించబడాలి. అవునా కదా? సో ఇప్పుడు మీరు ఉన్నతంగా ఉంటున్నప్పుడు ఏదో ఒక కొద్ది కాలానికి నేను అది పరిమితి కాదు, అది మరలా ఎంతవరకట? నువ్వు బ్రతుకు దినములంతా కూడా నువ్వు కొనసాగించాలి. మంచి పేరును మనం కొనసాగించాలి, మనం చేస్తున్న వృత్తిని మనం కొనసాగించాలి, మనం చేస్తున్న భక్తిని మనం కొనసాగించాలి. అయితే ఆ కొనసాగించడంలో కూడా ఒక క్లాజ్ పెట్టాడు. ఏంటంటే భయముతోనూ వణుకుతోనూ అనండి. కానీ మనం భయముతోనూ వణుకుతోనూ మనం ఏం చేస్తాం? వాస్తవంగా మనకు ఉద్యోగం మనం చేస్తాం, అక్కడ కానీ ఏమైనా కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తే తీసి పారేస్తారని అక్కడ భయం చూపిస్తారు, అక్కడ వణుకుతుంటారు, మీ అధికారులకు వణుకుతుంటారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన రక్షణని మీరు చాలా సునాయాసంగా తీసుకుంటారు, చాలా ఈజీగా తీసుకుంటారు. నేను చెప్తున్నాను, ఒకవేళ అలాంటి యొక్క మనసు ఎవరికైనా ఉంటే అది మీ యొక్క రక్షణ ప్రమాదంలో ఉందనే మీరు తెలుసుకోవాలి. అందుకనే అది ప్రమాదంలో ఉంది కాబట్టే దాన్ని ఏం చేయాలట? జాగ్రత్తగా దినదినము అనుదినము ఏం చేయాలట? దాన్ని జాగ్రత్తగా భయంతో వణుకుతోనే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోవాలి. కొన్నిటి మీద ఐ థింక్ బ్యాటరీస్ మీద, పెద్ద వెహికల్స్, లారీస్, ట్రక్స్ వాటికి బ్యాటరీస్ మీద చెక్ మీ డైలీ అని ఉంటుంది తెలుసా? నన్ను రోజు గమనించండి అని ఉంటుంది. ఎందుకని? ఏమవుద్ది? లేకపోతే అయిపోద్ది. బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే పెట్రోల్ ఉన్నా సరే అయిపోద్ది. కాబట్టి ఆ రక్షణ సరిగ్గా లేకపోతే, ఆ రక్షణకి సరిగ్గా లేకపోతే ఏమున్నప్పటికీ కూడా నీకు మంచితనం ఉంది, ఇంకేవేవో ఉన్నాయి, ఈ లోకానికి కావాల్సింది లోకం అంతా హర్షించదగిన విషయాలు అన్నీ కూడా మీలో ఉన్నప్పటికీ కూడా ఏమైపోద్దట? అవంతా కూడా వేస్ట్. కనుక అది చాలా జాగ్రత్తగా మనం కొనసాగించుకోవాలట. ఇంకా మనం చూస్తే ఈ గెమర్యా మనకి ఒక సందేశాత్మకమైన విషయం తెలియజేస్తున్నాడు. తనకు పేరులోనే ఏముందట? దేవుడు కొనసాగించును, తను నడిపించేవాడు దేవుడు అంటున్నప్పుడు తన్నే కాదు, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా నడిపించేవాడు దేవుడే. సో మనల్ని మీరు దేవుని చేత నడిపించబడుతున్నారా లేకపోతే అపవాది చేత నడిపించబడుతున్నారా? నిజమేనా? ఒకవేళ నిజమైతే
ఖచ్చితంగా అపోస్తలుడు పౌలు గారు చెప్పినది కూడా మీరు మీ యొక్క మనసులో మీరు భద్రంగా దాచుకోవాలి. ఏంటట? భయముతోనూ వణుకుతోనూ మీ యొక్క రక్షణను కొనసాగించండి. జాగ్రత్త. ఇంకా ఈ గెమర్యాలోంచి ఒకటి నేర్చుకోదగిన ఒక మంచి విషయం ఏంటంటే, గెమర్యా తండ్రి షాఫాను. ఈ షాఫానికి 3 కుమారులు. అందులో ఒకడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గెమర్యా. ఈ షాఫానికి 3 కుమారులు అయితే, ఆ షాఫాన్ కూడా చాలా భయభక్తులతో ఆ కాలంలోనే మరి దేవునికి చాలా విధేయుడిగా ఉంటూ తన యొక్క భక్తి మార్గంలో నడుస్తూనే కాకుండా తన కుమారులను కూడా అదే భక్తిలో ఆయన కొనసాగింపజేశాడు. గెమర్యా, ఇంకా ఎవరు? అహికాము, ఇంకా ఎల్యాషా. ఈ యొక్క 3 కూడా చాలా చక్కటి యొక్క మార్గంలో, సన్మార్గంలో వారిని కూడా కొనసాగింపజేశాడు. కనుకనే మరి తండ్రి ఒకవేళ అలాగే ఒక లోకాను రీతిలో ఉన్నాడు అనుకోండి, లోకానుసారంగా ఉంటే ఖచ్చితంగా కుమారులు కూడా వారికి నచ్చినట్టు వారు కూడా ఉండేవారేమో. కానీ మరి తండ్రి అడుగుజాడలో నడుచుకున్న కుమారులుగా ఇక గెమర్యా కనబడ్డాడు. కాబట్టి గెమర్యా ఏం చేస్తున్నాడట? చాలా చక్కగా మరి దేవుడు తనకి ఇచ్చిన విధానాలన్నిటి కూడా ఆయన పట్టుకొని ఆయన కూడా ఏం చేస్తున్నాడట? ఆయన కూడా ఒక స్క్రైబ్, ఒక శాస్త్రిగా, ఒక లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా. మరి మందిరంలోనే ఆయనకు ఒక గది ఉందట. ఆ శాలలోంచి ఏం చేశారట? అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తను కలిగజేసుకున్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇలాగ జరగగా షాఫాను కుమారుడైన అహికాము ఇర్మియాకు తోడయ్యున్నందున అతన్ని చంపుటకు వారి జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు. రైట్. ఇక్కడ చూస్తే ఇందులో ఒక చక్కటి యొక్క పాఠం మనం నేర్చుకోవచ్చు. ఇందులో అహికాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన కూడా షాఫాను కుమారుడే. ఇందాకలు కూడా మనం చూసాము, ఎవరు? గెమర్యా కూడా ఆయన కుమారుడే, ఎల్యాషా కూడా ఆయన కుమారుడే, ఈ 3 కూడా. అయితే ఇక్కడ ఎవరిని చంపాలనుకుంటున్నారట? యెహోయాకీము రాజు ఏం చేయాలనుకున్నాడట? ఎవరి గురించి? ఈ యొక్క ఇర్మియాను చంపాలనుకున్నాడట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇర్మియా మీద కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చెప్తున్నప్పుడు అది ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వీరందరినీ కూడా ఈయన బలహీనపరుస్తున్నాడు, ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టిస్తున్నాడు ఇర్మియా అని చెప్పి ఇర్మియాని చంపను ఉద్దేశించినప్పుడట ఈ యొక్క అహికాము ఏం చేశారట? రాజుని ఎదిరించడానికి కూడా సిద్ధపడిపోయాడు ఈ గెమర్యా వీళ్ళంతా కూడా. ఎందుకంటే అయ్యా, మీరు ఈ దేశానికి ఒక మంచి ప్రవక్త, మీరు ప్రవక్తగా ఉంటున్నప్పుడు మీ మాటలు మాకు అవసరం, మీ ప్రజలందరూ కూడా మీ స్వరం వినాలి. కాబట్టి దేవుడు చెబుతున్న ఒక మాటలో ఊరికినే వృధాగా పోకూడదు. కనుక మీరు వీటిని చాలా జాగ్రత్తగా మీరు చెప్పండి. అయితే మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదని చెప్పి ఈ అహికామే కానీ, ఈ యొక్క గెమర్యా కానీ, లేకపోతే ఈ యొక్క ఎల్యాషా, ఈ 3 కూడా, ఈ షాఫాను కుమారులు 3 కూడా ఏం చేశారట? వారిని చాలా భద్రం చేసుకున్నారట. సో మీరు మా దేశానికి ఎంతో అవసరం, మాకు రక్షణ, మాకు క్షేమము, కనుక మిమ్మల్ని మేము పోగొట్టుకోం. అయితే ఒక విషయం ఆలోచించండి, రాజు ఎవరినన్నా ఆ రాజ్యంలో ఒక వ్యక్తిని ఎంతటి వాడినప్పటికీ కూడా ఆ దేశం అంతటికి రాజుగా పరిపాలిస్తున్న వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, దానికి ఎదురు ఎవడు వెళ్ళలేరు. ఒకరు వెళ్ళినా అంతే, తక్షణం వారిని చంపేస్తారు. మరి అలాంటి యొక్క విషయంలో వీరి యొక్క కుమారులు గెమర్యా ఈ యొక్క ఇర్మియాని ఏం చేయాలనుకున్నారట? రక్షించాలనుకున్నారు, కాపాడాలనుకున్నారు. ఆల్రెడీ మనం ఎబెద్మెలకు టైంలో చూసాం. మనం ఎబెద్మెలకు ఏం చేశాడు? గట్టిగా ఆ పేరే తిరగట్లేదు నాకు, నేను ఇంకేం చెప్తాను అన్నట్టు చూస్తున్నారు. ఇర్మియాని ఎవరు కాపాడారు? ఎబెద్మెలకే కాపాడాడు. ఎక్కడ చూడండి, ఇక్కడ షాఫాను కుమారులు ఎల్యాషా, అహికేము, ఇంకా గెమర్యా, ఈ 3 కూడా ఏం చేయాలనుకుంటున్నారంటే దైవజనుడిని కాపాడదలుచుకున్నారు. అవసరమైతే రాజుకు వ్యతిరేకముగా కూడా వారు నిలబడతారు. ఎందుకంటే సత్యం వైపు వారు ఉండాలనుకున్నారు, దేవుని వైపు వారు ఉండాలనుకున్నారు. కనుక అలాగా కాపాడుతున్నారు. చాలా అది కష్టతరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఒక అధికారికి వ్యతిరేకంగా మనం ఏ పని చేయలేం. ఒకళ్ళు చేస్తే దాని పర్యవసనాలు మనం అనుభవించాల్సి వస్తుంది. అలా తెలిసినప్పటికీ కూడా తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దైవజనుడిని నేను కాపాడుకోవాలి అనే ఒక మనస్సు వారికి వచ్చినందున చాలా సంతోషం. ఎందుకంటే వారు కాపాడుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఎవరికి మేలు? ఆ దేశానికి మేలు, మంచిది. కాబట్టి ఇక్కడ ఎవరు ఆయనకి సపోర్ట్గా నిలబడకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మేమైతే
ఆయన్ని రక్షించుకుంటామని చెప్పి ఈ యొక్క షాఫాను కుటుంబం అంతా కూడా ఇర్మియా వైపు నుంచుంది. ఎంతగా నుంచుందంటే వారు నిలబడిపోయారు, ఏమైనా పర్వాలేదని చెప్పి వారు కాపాడుకున్నారు. అయితే ఇలాంటి విషయాలు ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాయి. మరి అపోస్తలుల పౌలు గారు కూడా మరి ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో కూడా మరి ఇక్కడ కొంతమంది మూకలు ఇంటి మీద దాడి చేసి ఆయన్ని చంపేద్దాం అనుకున్న సందర్భంలో అపోస్తలుల పౌలు గారు ఎక్కడ ప్రసంగిస్తున్నారు, ఎక్కడ వారు చేస్తున్నారో తెలుసుకొని అక్కడ కొంచెం అల్లరి మూకలు వచ్చి వారిని చంపను ఉద్దేశించినప్పుడు ఆ ఇంట్లో ఎవరింట్లో జరుగుతుంది? అకుల ప్రిస్కిల్లా ఇంట్లో ఈ యొక్క ప్రార్థన కూడిక జరుగుతున్నప్పుడు వారందరూ వచ్చినప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేశారు తెలుసా? వారు అడ్డుపడిపోయారు. ఆ తలుపుకి అడ్డంగా నుంచొని అపోస్తలుల పౌలు గారిని లోపల జాగ్రత్త భద్రంగా దాచి మమ్మల్ని చంపిన తర్వాత మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి వారిద్దరూ కూడా మరి ఆయన దైవజనుని కాపాడుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, దాన్ని రోమపత్రికలో ఆయన తెలియజేస్తాడు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూడండి, వారు ఎంత చక్కగా అంటే వారి ప్రాణం పోయినా పర్లేదు కానీ దైవజనుని కాపాడుకోవాలనేక ఒక మంచి మనసుతో వారు ఏం చేశారట, ఆ రీతిలో కాపాడినందున ఈ యొక్క అపోస్తలుల పౌలు గారు వారికి వందనాలు తెలియజేస్తూ ఆ మాటను కూడా ఇందులో రాశాడు. అంతేకాదు, ఒకటి కాదు రెండు కాదండి, ఇంకా గలతీల సంఘంలో గురించి కూడా మాట్లాడితే మరి అపోస్తలుల పౌలు గారికి కంటి యొక్క సమస్య ఒకటి ఉంటుంది. నిరంతరం కూడా నీళ్లు కారుతూనే ఉంటాయి. ఇంకా దృష్టి కూడా కొంచెం లోపించింది. అలాంటి సందర్భంలో ఆయన బాధపడుతూ సంఘంతో పంచుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క విశ్వాసులు అంటారు, అయ్యా కావాలంటే మా కళ్ళు తీసుకోండి, మా కళ్ళు అయితే మేమే చూడగలుగుతాం, కానీ మీరైతే అనేకుల్ని మీరు క్రీస్తు వైపు ఆకర్షించగలుగుతారు అని చెప్పి వారందరూ కూడా స్పందించిన తీరు కూడా వారికి చాలా ఉత్తేజం కలిగింది. ఎవరు? అపోస్తలుల పౌలు గారికి. చాలా చక్కగా మరి ఈ రోజుల్లో అంతటి సమర్పణ, మరి దేవుని పట్ల దైవజనుడి పట్ల అంతటి ఆసక్తి, అంతటి ప్రేమని ఎవరు కూడా కనపరచలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రతి వారికి కూడా స్వార్థపూరితమైన ఆత్మ ఏలుతుంది. కాబట్టి ఈ యొక్క మాటలు ఆల్రెడీ మనకి తెలుసు. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన తెలియజేస్తారు. అంత్యకాలంలో ఎలాంటి వారు ఉంటారట? స్వార్థ ప్రియులు ఉంటారు. వీళ్ళందరూ కూడా 3వ అధ్యాయంలో మనకి అవన్నీ కూడా మనం ఆల్రెడీ మనం ఒక 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళు క్రిందటే అందులో ఉంటున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా స్టడీ చేస్తాం. అయిపోయింది, అవన్నీ కూడా సిరీస్ చేస్తాను నేను, మీకు జ్ఞాపకం ఉండదు. కనుక గుర్తుపెట్టుకోండి, అంత్య దినాల్లో ఇలాంటి వారు ఇంకొను అనేకులు ఎక్కువైపోతారు. కాబట్టి మీకు వాక్యం దొరకదు, సేవకులు దొరకరు, ఎవరు దొరకరు. కాబట్టి ఉంటున్నప్పుడు వారిని భద్రం చేసుకోవాల్సిన ఒక విషయం. ఈ గెమరియా కుటుంబాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకొని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దైవజనుల్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే చివరి దినాల్లో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో కానీ, ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో కానీ ఆ రెండింటి కూడా సిమిలర్గానే ఉంటాయి. ఒకసారి 2 చదవండి. ఒకసారి యోవేలు గ్రంథం 2:28, అపోస్తలుల కార్యం 2:17. తీసిన వాళ్ళు చదవండి. యోవేలు 2:28 అది ప్రవచనం కదా. అపోస్తలులు 2:17. అంత్య దినములలో ఏమవుద్దట? నేను మనుష్యుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదకి నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఇంకా అలాగే అపోస్తలుల కార్యం 2:17 కూడా చదవండి. అదా యోవేలు 2:28 అదే సేమ్, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, అదే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇది అంత్యకాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా సుస్పష్టంగా మనకి జరుగుతాయి, చూస్తాం కూడా. కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే సమయం అనుకుంటున్నప్పుడు దేవుడు మనకి అలాంటి మనల్ని ఆత్మచేత నింపుతున్నప్పుడు, అంత్యకాలంలో జరుగుతున్న సంభవాల్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఇంకనూ నిర్లక్ష్యంగా ఉంటే చాలా కష్టం. అందుకనే హెచ్చరిక చేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16లో దినములు చెడ్డవి కనుక సమయాన్ని
పోనీ యొక్క సద్వినియోగపరుచుకుంటూ ఏం చేయాలట, అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే జాగ్రత్తగా నడుచుకోవాలట. కాబట్టి సమయం ఇంకా ఉందిలేండి, పర్వాలేదు, 2024ని సంపూర్ణంగా నేను ముగించాను అని చెప్పి గ్రేట్గా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇందులో ఏమీ లేదు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావు, ఏం సాధించావు అనేది ఇక్కడ లెక్క తప్ప సంవత్సరాలు గతించిపోతాయి. ఏముందండి, 24 కాదు 25 కూడా అయిపోద్ది ఈజీగా. 24 ఎంత తొందరగా అయిపోయిందో అనిపిస్తుందా లేదా? మీకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? కనుక గుర్తుపెట్టుకోండి, మన కోసం ఏవి కూడా ఆగో. కానీ దేవుడు మనల్ని పంపించిన ఉద్దేశం మాత్రం మనం సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. ఆయన మనల్ని కొనసాగింపజేయాలి. మనల్ని నడిపించే రీతిలో మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని నడిపిస్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? కొంతమంది చూడండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు వారు చేతులు విదిలించేసుకుంటారు. వాళ్ళకి పట్టుకొని నడడం ఇష్టం ఉండదు, వాళ్ళు సొంతంగా నడవాలని అలా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, వారు పడిపోతూ ఉంటారు, లేకపోతే దారి తప్పిపోతారు, లేకపోతే ఏదైనా అవుద్ది, అంటే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని బిడ్డలుగా భావిస్తున్నప్పుడు ఈ లోకము ఎలాంటిదో దేవునికి తెలుసు, మనకి కూడా తెలుసు ఒక విధంగా. 1 యోహాను 2:15-16లో ఈ లోకం అంతా కూడా ఏంటట, ఒక 3 విషయాల్లోనే కదా. ఖచ్చితంగా ఈ 3 విషయాల్లోని ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర లాక్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడట, ఆయన పట్టుకుని నడిపించాలనుకుంటున్నాడు. అంటే మనల్ని ఆయన కొనసాగింపాలనుకుంటున్నాడు మనల్ని. కానీ మనం ఆయన చేతిని మనం పట్టుకోకుండా మనం సొంతంగా వెళ్దాం అనుకుంటున్నారు. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 3:8 చూడండి, 5, 6, 8 చదవండి. సామెతల గ్రంథం 3:5, 6, 8. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏమ్మా, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఏమవుద్దట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు నీ త్రోవలన్నీ కూడా స్ట్రైట్ అయిపోతాయట. 8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. అమ్మా అది వదిలే అమ్మా. 8, 7 చదువు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. నేను జ్ఞానిని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఓకే, కాబట్టి చాలామందికి ఇదే ఫీలింగ్ కదండి, ఇదే ఫీలింగ్. అందువలన వారు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ గట్టి మాట్లాడితే ఏమీ తెలియదు. అందువలన వారి యొక్క జీవితంలో అనేకమైన కోటములు వారు చూస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను కొనసాగిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. కనుక నేను నడిపించినప్పుడు నాతో కలిసి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయు. అందుకనే యోహాను సువార్త 15:5 కూడా ఆఖరి మాటలో కూడా చూస్తే ఆయన ఆ యొక్క బాండేజ్ గురించి చెబుతున్నాడు. మీ యొక్క శక్తి ఏంటో మీకే తెలియజేస్తున్నాడు. మీ శక్తి ఏంటో ఆయనకి కూడా తెలుసు. చదవాలి యోహాను సువార్త 15 కదా. ఏం చేయగలరు మీరు అనుకుంటున్నారు నేను ఏదైనా చేయగలనని. ఒకవేళ చేసినా తాత్కాలికంగా మీరు ఏదైనా చేయగలుగుతారు, కానీ శాశ్వత కాలంలో మీరు ఫెయిల్ అయిపోతారు, దానివల్ల నష్టమే. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క గెమరియా, ఎల్యాషా, అలాగే అహికాము, ఈ 3 కూడా షాఫాను కుమారులుగా ఉంటూ మరి దేవుని అడుగుజాడలో నడిచిన వారుగా ఉన్నారు. కాబట్టి సత్యం వైపు వారు నుంచున్నారు. యెహోకీము రాజును కూడా ఎదిరించడానికి కూడా వారు ఎంత మాత్రము కూడా భయపడలేదు. ఇంకా ఏం చేస్తున్నారట చూడండి. ఇంకా 36:12 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 36:12. రాజనగర్లోనున్న లేఖీకుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖీకుడైన ఎలీషామా, షమాయ కుమారుడైన దెలయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాపాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. రైట్. కాబట్టి ఇక్కడ గెమర్యాకి దేవుడు మందిరంలో కూడా ఆయనకి ఏముంది, ఇందాక మొట్టమొదటిలో మనం 10వ వచనంలో మనం చదివిన దగ్గర చూస్తే అక్కడ మందిరం ఆవరణలో ఒక షాల్ ఉందంట. అది ఎవరిది? గెమర్యాది. ఆయనకు ఒక గది ఉంది. అంటే ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఒక ప్రత్యేకతను ఆయనకంటూ ఒక ప్రత్యేకత కలుగజేసుకున్నాడు దేవుని విషయంలో.
సో నేను చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికో లేకపోతే కొన్ని సందర్భాలు అన్నీ మన క్రైస్తవుల ఇంటికే కాదు కదండి, మనల్ని కూడా అన్యుల ఇంటికి కూడా మనకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు మనం వెళ్తూ ఉంటాం. నేను వెళ్ళిన ఆ ఇల్లుల్లో కూడా మ్యాక్సిమం ఇల్లు అన్నిటిలో చూస్తే ఇల్లు చాలా బాగుంటుంది. అయితే వారు సత్యదేవుళ్ళు కాదని మనకు తెలుసు, వారికి కూడా కొంతమందికి తెలుసు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నాక ఎంతటి భక్తి అంటే ఒక పూజ గది ఉంటుంది. హిందువులు ఇంట్లో అందరిలో కూడా ఒక పూజ గది ఉంటుంది, ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. ఆ గదిలో అన్నీ కూడా విగ్రహాలు అవి పెట్టి వారు అక్కడ పూజలు చేస్తూ ఉంటారు, గంటలు వాయిస్తుంటారు, ఏవో చేస్తుంటారు. నాకు చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఒక క్రైస్తవులు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకత దేవునికంటూ ఏం ఉండదు. ఏమనంటే ఇదేనండి ఈ గదే, హృదయం అనే గదేనట, ఇంకేం లేదు. మా ఇల్లే చిన్నది కాబట్టి ఇంకొక గది ఏం కడతాం అన్నట్టు మాట్లాడతారు. కానీ అది కాదు నేను మాట్లాడేది. అంటే ప్రత్యేకత, దేవునికి ఇచ్చే ప్రత్యేకత ఎంత ప్రత్యేకత ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు అవి ఎలాంటివో మనకు తెలుసు. 115వ కీర్తన 3-8 వచనాల్లో వాటి గురించి చాలా క్లియర్గా మరి దావీదు రాస్తాడు కదా. ఒకసారి చదవండి అది కూడా. 115వ కీర్తనలో 3 ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూసారా, వాటి గురించి అంతా మనకు తెలుసు. అందులో చెప్పినవి ఏమన్నా బయటికి అది మ్యాచ్ అవుతుందా లేదండి? ఇప్పుడు అందులో ఉన్న సత్యమా? అవే కీర్తనకారుడు చెబుతున్నవి నిజమేనా? విగ్రహాలు మాట్లాడతాయండి? ఏం చేయలేవు కదా, అలాగ ఉంటాయి అంతే. ఆ విగ్రహం ముందు ఎవడో చచ్చిపోతున్నా సరే అవేంటి స్పందించి అయ్యో అని చెప్పి ఏమైనా మనల్ని రక్షిస్తాయా? ఛాన్స్ లేదు. అలాంటి పరిస్థితి. అయితే వాటిని చేయువారు కూడా అట్టివారే అని కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే అయినప్పటికీ కూడా వారి ఒక ఇళ్ళల్లో ఒక ప్రత్యేకమైన గది పూజ గదట. అందులో బాబోయ్ ఇంకా చాలా గౌరవం అన్నమాట. ఎంత అంటే ఒక ఇంట్లో అయితే 6 feet 6 అడుగులు ఒక గది, ఒక తలుపు. ఆ తలుపు ఫుల్ అంతా కూడా చిన్న చిన్న హోల్స్, ఆ హోల్స్ మధ్యలో గంటలు. ఆ తలుపు ఇలా తీసామంటే చాలు సౌండ్, లోపల గంటలు, లోపల ఫోటోలు, లైట్లు, ఏటేటో ఉన్నాయి. అంత చాలా విచిత్రం. అదేదో ఒక ఏమంటారు, అదే ఏమంటారు దాన్ని, ఒక సెటప్, వెట్లాచారి సెటప్ అంటారు కదా ఇదివరకు రోజుల్లో. అలాంటివన్నీ కనబడతాయి అన్నమాట. ఆ లైట్లు ఇలా వెలుగుతుంటాయి. దేవుళ్ళు వెనకతల లైట్లు, చీకట్లో ఉంటారు అందరూ, వెనకతలు మాత్రం లైట్లు ఇలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఏంటో అవన్నీ చూసినప్పుడు కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది, కొంచెం బాధ కూడా ఉంటుంది. ఎవరికండి లైట్లు పెడతారు తెలుసా? ఎవరికి పెడతారు తెలుసా? పిచ్చోళ్ళకి పెడతారు లైట్లు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు ఎప్పుడన్నా? వాళ్ళకి పెడతారు, షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి పెడతారు అది. మరి వీళ్ళకి ఎందుకు పెట్టరు నాకు తెలీదు. సో అలాంటి వెరైటీ అన్నీ కూడా నేను చూసాను. ఒక బాధ కూడా అనిపిస్తుంది. అంటే వీటికి ఎంత విలువ ఉంది? అవేం విలువ లేనివి కదా, వాళ్ళకి కూడా గట్టిగా తెలుసు. కానీ వారు అలాగా. కానీ మరి సత్యవంతుడు మన దేవుడు మాట్లాడేవాడు కదా. మాట్లాడతాడా లేదా? మన దేవుడు మాట్లాడతాడు, జవాబిస్తాడు. అలాంటి దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ఆయనకి చెప్పాను మీకు 198 పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే. సో అలాంటి దేవుడు మన పక్షాన ఉంటున్నప్పుడు, అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆ దేవునికి ఒక ప్రత్యేకత కూడా మన ఇంట్లో లేకపోవడమే చాలా కొంచెం బాధ కూడా ఉంటుంది. అంటే మీరు కూడా ఒక గది కట్టి అలాగే పెద్దగా ఒక తలుపు చేయించి దానికి గంటలు పెట్టాలి, లోపల సిలువ వేయాలి అనేది నా ఉద్దేశం కాదు. అలా చేయకండి, అది విగ్రహారాధన వద్దే. కానీ ఒక ప్రత్యేకత, ఒక ప్రేయర్ రూమ్ అనేది అలాగా చేయగలిగితే కూడా చాలా మంచిది. మీకంటూ కూడా ఒక ప్రేయర్ గది ఉండాలి, అది మంచిది. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం తెలుసు ఉపవాసం ఎలా చేయాలనేది, అలాగే ప్రార్థన ఏ రీతిలో చేయాలనేది అక్కడ చాలా చక్కగా అపోస్తలుడైన మత్తయి ద్వారా దేవుడు రాయించిన అమూల్యమైన విషయాలు కనబడతాయి. నువ్వు ఏం చేయాలట? ఉపవాసం ఉంటున్నప్పుడు ఏ రీతిలో నిన్ను నువ్వేం చేసుకోవాలట? తలంటుకొని
రహస్యంగా ఏం చేయాలట, నీ యొక్క ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోవాలట. మనకి ఏ గది ఉండదో అందరూ కలిసి గోల ఎప్పుడు కూడా ఎల్లో ఉన్న 2 గదులు ఉంటాయేమో, లేకపోతే 3 ఉంటాయేమో మహా అయితే. ఆ 3 గదుల్లో ఫుల్ జనాలే. ఇక మీకు ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. మీరు ప్రార్థన చేసుకోవాలంటే అందరినీ సైలెంట్ చేసి మూల కూర్చోబెట్టి మీరు మూలకి వెళ్ళాలా, అంతేనా? లేకపోతే మీరు అందరూ వాళ్ళు బయటికి పంపించి మీరు లోపల చేసుకోవాలి, లేదంటే మీరు బయటికి వెళ్ళిపోవాలి, అంతే. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ యొక్క ఆ యొక్క మందిరపు ఆవరణలో ఒక శాలలో ఆయనకు ఒక గది ఉందట. ఎవరు? ఈ యొక్క గెమర్యాకి. అంటే ఆయన ఎంతో ప్రత్యేకతని దేవుడికి ఇస్తున్నాడు. అంతేకాదు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో కూడా దేవునికి ఒక ప్రత్యేకత ఉందా? కనీసం మీ ఇంట్లో లేకపోయినా కనీసం మీ హృదయంలో అన్నా సరే దేవునికి ఒక ప్రత్యేకత ఉందా? ఉన్నది అనిపిస్తున్నట్టుంది కదా, కానీ లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించండి. ఉందా అండి? రైట్. కాబట్టి ఉంటేనే చెప్తున్నాను, క్రిస్మస్ అంటే ఏంటో, క్రిస్మస్ అంటే ఏంటో, క్రిస్మస్ అంటే అది, క్రిస్మస్ అంటే ఇది. బోలు కొన్ని సంవత్సరాలుగా రక్షణ పొందిన దినం నుంచి నేటి దినం వరకు కూడా మనం వింటూనే ఉన్నాం. అందులోని ఈ క్రిస్మస్ మాసంలో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మనం ఎలాంటివి ఎక్కువే వింటుంటాం. విచిత్రం ఏంటంటే, క్రిస్మస్లో ఉన్నాక జోష్ అంతా కూడా క్రిస్మస్ అయిపోయిన తర్వాత చల్లబడిపోవడమే, మళ్ళీ మామూలే. 25 వరకే మనకు ఆ ఉత్సాహం, 26 నుంచి మళ్ళీ మామూలే, అంతే. అంటే అప్పుడు వేసి పుట్టలేదు, ఇంకా యేసు ప్రభు గురించి ఎవరికి చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఉంటారు అన్నమాట. అలిసిపోతారు. చాలులేండి, చాలా చేసాంలేండి, 25 దినాలు కూడా మామూలు ఖాళీ లేదండి అన్నట్టు మాట్లాడతారు. కానీ బట్ ఇది కాదు కదా. ఆ నిరంతరము కూడా ఏం చేయాలట, మన హృదయంలో అయినా ఉండాలి. ఉంటేనే అది నిజమైన క్రిస్మస్. అది కూడా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటే. అయితే అందులో కూడా చిన్న మిస్టేక్ మళ్ళా. నిజమేనండి, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటేనా? చెప్పాలి. ఈ క్యాలెండర్స్లో చూడండి, ఈ క్యాలెండర్స్లో చూస్తే ఆ 25th అక్కడ ఏం రాసి ఉంటుంది? క్యాలెండర్ చూస్తారా? చూడరు. ఏ క్యాలెండర్ అన్నా, మన క్రిస్టియన్ క్యాలెండరే కాదు, నార్మల్ క్యాలెండర్ చూసినా పండగలు తేదీలు ఉంటాయి కదా. ఆ 25th ఏం రాసి ఉంటుంది కింద? క్రిస్మస్, అంతే. క్రిస్మస్ అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? మీరు మళ్ళీ ట్రాక్ తప్పిపోతున్నారు మీరు. క్రిస్మస్ అంటే అసలు మెయిన్ రీజన్ ఏంటి మన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి? పుట్టాడా? కరెక్ట్గా ఆన్సర్ చేయండి, ముగించేస్తాను నేను. కానీ పుట్టాడు, ఆ డేట్లో పుట్టలేదు. ఓకే, ఇదో పెద్ద వివాదం. 25వ తారీఖున పుట్టాడు అంటారు, లేదా అంటారు. మరి ఉంటే బైబిల్లో చూపించండి. ఒకడు 25 లక్షలు ఇస్తారట, ఒకడు 90 లక్షలు ఇస్తారట, ఒకడు ₹1 కోటి ఇస్తారట. ఏంటో ఇవన్నీ కూడా, ఇదంతా స్ట్రాష్ అండి. ఇవన్నీ కూడా బుర్రకి ఎక్కించుకోవద్దు. కానీ క్రిస్మస్ చూడండి, ప్రతి పండగకి కూడా మనం చూస్తున్న అనేక పండుగలో క్యాలెండర్లో ఆ పర్టికులర్ డేట్ కింద శ్రీరామనవమనో లేకపోతే దసరాను ఏదో అంత విడమర్చి ఉంటుంది. కానీ ఒక క్రిస్మస్ అంటే యేసుప్రభు బర్త్డే అనేది, లేకపోతే యేసుప్రభు పుట్టాడని ఎక్కడ కూడా రాయలేదు. కానీ క్రిస్మస్ అని మాత్రమే రాశారు. అంటే క్రీస్తుని ఆరాధించటం మాత్రమే. పుట్టాడు అనేసి అంటే అసలు దానికి విలువ ఉండదు. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో 25 పుట్టాడనో లేకపోతే పలానా తారీఖున పుట్టాడనో రాయించలేదు. అలా రాయించలేదు. చూడండి, మీరు కావాలంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. అక్కడ యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో, అమ్మ కొంచెం గట్టి చదువు, వినండి. 30వ సంవత్సరము 30th 4వ నెల. ఎంత క్లారిటీ ఉంది ఇక్కడ, అర్థమవుతుందా మీకు? అంటే దేవుడికి తెలియదా అండి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, లోకంలో అందరూ కూడా దూస్తారని తెలీదా? దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ క్లారిటీ ఉందా లేదా? సంవత్సరం, తారీఖు, డేటు అన్నీ ఉన్నాయా? కొన్నిటికి అలా మెన్షన్ చేస్తాడు. మరి క్రిస్మస్కి ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎందుకు మెన్షన్ చేయలేదంటే పుట్టేవాడు చచ్చిపోయేవాడు దేవుడు కాదు కాబట్టి. అర్థమవుతుందా? పుడితే దేవుడు ఎలాగవుతాడు? మీకు అర్థమవ్వలేదు ఇంకా. యేసు ప్రభుకి పుట్టుకుండదు, చావు కూడా ఉండదు. పుట్టేవాడు దేవుడు కాదు కదా. అందుకని అది జన్మదినం అని ఆ రోజు అలా మెన్షన్ చేయలేదు. చేసే వాటికి చాలా క్లారిటీగా చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఆధారాలతో పాటు మనకు ఉన్నాయి అనేక విషయాలు. కానీ యేసు ప్రభు జననం గురించి ఎందుకు లేదు?
ఎందుకంటే ఆయన దైవ సంభూతుడు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. సో ఇది పెద్ద సబ్జెక్ట్ లేండి, క్రిస్మస్ సందేశాన్ని నేను చెప్పట్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అన్న దానిలో తప్పు పడుతున్నాను అంటే అది అందులో చిన్న కరెక్షన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తును కలిగి ఆరాధించుట. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం 23 ఒకసారి చదవండి. 23, 24 చదవాలి త్వరగా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ. ఓకే, చూడండి, అట్టివారే కావాలంటున్నాడు. తర్వాత పైన 2 క్లాజులు పెట్టాడు. ఒకటి యథార్థంగా ఉన్నవాళ్ళు, అంటే ఈ రోజుల్లో 850 కోట్ల ప్రజలు ప్రపంచ జనాభా ఉంటున్నప్పుడు ఇందులో ఒక శకం పైనే క్రైస్తవ ఒక పాపులేషన్ ఉంది మనకి, క్రైస్తవులే. అయితే ఈ క్రైస్తవులు అందరూ కూడా క్రిస్మస్ చేస్తారు, కానీ వారు కేవలం ఆరాధిస్తారంతే, కానీ దేవుడు చెప్పిన రీతిలో ఆరాధించట్లేదు. కాబట్టి వారి ఆరాధనకి యోగ్యులు కాదు, దేవుడు అది అంగీకరించడు. అర్థమవుతుందా? యథార్థముగా చేయాలట. తర్వాత ఆయన ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, అప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది. అయితే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలట. అంటే కేవలం నోటి మాటలతో, పెదవులతో కానీ నువ్వు కానీ ఆరాధిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు. అందుకే నేను ఈ యొక్క మాటలు చాలా సందర్భాల్లో చెప్పాను. స్వీట్ చిల్లీ అన్నాను, గుర్తుందా మీకు? తీయని మిరపకాయ అట. క్రైస్తవుల్ని అలా పోలుస్తారన్నమాట. అంటే క్రీస్తు లేని వాడిని అలా పోలుస్తారు. మిరపకాయ తీయగుంటుందండి, సంబంధం లేదు కదా, ఎందుకంటే దాని గుణం వేరు, అది స్పైసీగా ఉంటుంది కాబట్టి, కారంగా ఉంటుంది కాబట్టి. కానీ అందుకనే దేవుడు ఏమంటున్నాడ, నిజమైన ఆరాధికులు కూడా వెతుకుతున్నాడు అన్నమాట. యథార్థంగా ఆరాధించేవారే దేవుడికి కావాలి. ఆరాధించేవారు కూడా ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, అయితే క్రీస్తును కలిగి ఆరాధించుట. ఎందుకంటే అందరూ ఆరాధిస్తారు, నామినల్ క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు, కానీ వారిలో క్రీస్తు లేనప్పుడు అది ఆరాధన అవ్వదు, కాబట్టి అది జరగదు. ఈ చిన్న మార్పు మీరు చేసుకోవాలి. అందరూ ఊరికనే మనం మాట్లాడడం కాదు, కానీ మనం ఏది మాట్లాడుకున్నా దానికి అది దేవుడు అంగీకరించకపోతే ఏం ఉపయోగం అండి? ఇప్పుడు క్రీస్తుని నువ్వు కలిగి లేకుండా నువ్వు ఆరాధిస్తే ఊరికనే అందరితో పాటు ఏమవుద్ది? ఏమీ అవ్వదు. ఆయాసం వస్తుంది, దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతాం, అంతే తప్ప ఈ పెద్దగా ఏమీ ఉండదు కదా. కనుక ఇది జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ ఈ విషయానికి వస్తే, ఈ గెమర్యా విషయానికి వస్తే, ఆయన ఆ మందిరంలో ఒక శాలలో ఆయనకు ఒక గది ఉంది. ఆయన హృదయంలో కూడా దేవుని కొరకు ఎంతగా ఒక ప్రత్యేకత ఇచ్చాడంటే, ఆఖరికి తను చనిపోయినా పర్వాలేదు, బట్ ఐఎమ్ గోనో సేవ్ ద జెర్మయా అని వారి కుటుంబం ఒక నిర్ణయించుకుంది. అందుకనే ఈ విషయాన్ని మాట్లాడితే, దేవుని యొక్క మందిరాన్ని విషయం గురించి మాట్లాడితే దావీదు ఒక చక్కటి కీర్తన రాస్తాడు. కీర్తనలో 26వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఎవరండి చెప్పే మాట ఇది? దావీదు. ఆయన రాజు కదా. దావీదు రాజు అయి ఉన్నప్పటికీ కూడా రాజభోగం అంటారు కదా, అంటే వారికి ఇంకా కొదువే ఉండదు. వారు ఏదన్నా అనుకుంటే దాన్ని మించి వారు అనుభవించగలుగుతారు. వారి చేతుల్లో పవర్ ఉంది, ధనం ఉంది, అథారిటీ అన్నీ ఉంటాయి. కానీ ఆయన దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంటే ఆయనకి సకల సౌఖ్యాలు ఉంటున్న అంతఃపురంలో దేనిని అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, దేనికి ఆయనకి ఇష్టపడలేదు. ఆయన ఇష్టపడింది ఎక్కడట? దేవుని యొక్క నివాస స్థలము, మందిరములో ఆ యొక్క నివాసం. అంటే దేవుని మందిరానికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే దేవుడు అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా మనకి ఈ యొక్క మాటలు చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, ఇక్కడ మన హృదయంలో దేవుడు ఎందుకు ఉండాలి అనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి. అవునా? మీకు తెలీదా మీరు దేవుని ఆలయం ఉన్నారు? ఎవరైతే దేవుని ఆలయమును పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తారు అనడానికి కారణం ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.
నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి అనేది ఆజ్ఞ ఉంది కదా. ఎందుకు నిన్ను వలే అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి? ఎందుకంటే నీలో ఆయన యొక్క నివాసం ఉంది కాబట్టి. హల్లెలూయా. అంటే అల్టిమేట్గా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే సెల్ఫ్గా నిన్ను లవ్ చేసుకోమని కాదు. అక్కడ నీలో ఉన్న దేవుడిని నువ్వు ప్రేమించగలిగిన రోజే అప్పుడు నీకు వచ్చే ఒక వాగ్దానం ఏంటో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవాలి గట్టిగా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును. హల్లెలూయా. ఇదన్నమాట ఈ ఇంటర్ కనెక్షన్స్ అనమాట. ఆయన ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంటే ఆయన నివాస స్థలం నువ్వు కనుక నువ్వు ఆయన నీలో ఉంటున్నప్పుడు నువ్వు ఆయన ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ఈజీగా ప్రేమించేస్తావు. లేకపోతే అది సాధ్యపడదు. ఈ రోజుల్లో ఈ ఆజ్ఞ సంపూర్ణంగా ఎవడు చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మొట్టమొదటిగా దేవుని ప్రేమించలేకపోతున్నావు కాబట్టి, నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ప్రేమించలేవు. హల్లెలూయా. కాబట్టి ఒక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఈ ఇర్మియా గ్రంథంలో 36వ అధ్యాయంలో 22, 23 ఒకసారి చదవండి. 22 అక్కడ లేదమ్మా, 22 చదవండి, ఆ తర్వాత 23 కూడా. రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. ఇప్పుడు యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయేను గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు. ఇక్కడ చూడండమ్మా, మీరు గమనించండి. ఆ రాజుకి ఎంత బలుపు అనండి ఒకసారి అనండి. అంటే ఆ రాజుకి కాదు, మీకా చెప్పండి కదా. ఈ యెహోయాకీము చేసినాక యదవ పని వలన ఏమయ్యాడట? ఆ చివరి చదువుకొని మీరు అనే తర్వాత నాకు టైం లేదు కనుక అక్కడ అందుకే ఇందులో లేదు. అక్కడ 22 చదివించాను. ఆ 22లో ఏముందట చదవండి ఒకసారి. 22వ వచనంలో రాజు శీతాకాలపు నగరులో 9వ మాసం అంటే ఎన్నో నెలది? సెప్టెంబర్ నెల అట. ఇప్పుడు ముందు కుంపటి ఉందట, అగ్ని రగులుతుందట. అప్పుడు ఏం చేశారట? ఇక్కడ చూడండి, యెహూది 3-4 పుటములు చదివిన తర్వాత, అంటే ఈ యొక్క బారాకు చేత రాయించాడు కదా. ఇర్మియాకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలో ఈ ప్రజలకు చెప్పమని రాయించిన విషయాలన్నీ కూడా 3-4 పుటములు చదివిన తర్వాత ఆ గ్రంథం ఏదైతే ఉందో ఈ యెహోయాకీము ఏం చేశారట? ఆడ ముందు కాలుతున్న కుంపుట్లు వేసి కాల్చారట దేవుని యొక్క గ్రంథాన్ని. కాల్చేస్తున్నప్పుడు ఎవడు భయపడలేదు, బట్టలు చింపుకోలేదు. కానీ ఇప్పుడు చదవండి, 25 చదవండి ఒకసారి. గ్రంథమును కాల్చవద్దని ఎవరికి? రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనయు వినకపోయెను. వాళ్ళు ఏం చేశారట? రాజు ఒక పని చేస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు, ఈ గెమర్యా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారట? గెమర్యా ఇస్ ద బ్రేవ్ పర్సన్. అక్కడ ఏం చేస్తారట? రాజుకి నచ్చిన పని చేయొచ్చు, రాజు ఆజ్ఞని ఎవడో ధిక్కరించలేడు. అలాంటి రాజుకి ఆ కాల్చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తారో ముందుగా అడ్డుపడ్డారట. అది కాల్చొద్దు రాజా అని చెప్పినా సరే ఆడు కాల్చేశాడు. అంటే రాజుకి వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు, అంతే, చంపేస్తారు. అయినప్పటికీ కూడా ఏమీ కూడా పట్టించుకోలేదు, ఏమైనా పర్వాలేదు. అంటే ఆ సత్యవాక్కుని కాపాడుకోవడానికి, సత్యం కొరకు వారు నిలబడడానికి, సత్యం కొరకు చనిపోవడానికి కూడా ఎంత మాత్రము కూడా ఆలోచన చేయలేదు. ఏం చేయలేదట? ఎదురు వెళ్ళిపోయారట ఈ గెమర్యా వీళ్ళంతా కూడా రాజుకి. కనుక ఏం చేస్తారట? ఎదురు పడ్డారట. ఎదురు వెళ్ళిపోయి అక్కడ ఇలా చేయొద్దు అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ అది కాల్చేశాడు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఎంత భయంకరంగా చచ్చిపోయాడో మీరు ఆ చివరి యొక్క మాటల్లో మీరు చదువుకోండి. కాబట్టి ఇక్కడ గెమర్యాకున్నాక చక్కటి యొక్క ఆ గుణాలు ఏంటంటే ఆయన యొక్క పేరులోనే సందేశాన్ని ఇస్తున్నాడంటే దేవుడు కొనసాగించును. మనలందరినీ కూడా కొనసాగించగలిగిన వాడు కూడా దేవుడే.
ఆయన్నే కాదు, కానీ మన పేరులో అర్థం అది కాకపోవచ్చు, కానీ ఈరోజు మనల్ని కూడా కొనసాగింపజేయగలిగిన వాడు, తర్వాత కూడా మనలను పరమునకు చేర్చువాడు కూడా ఆ యేసయ్యే. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గమేరియా దగ్గర నుంచి తెలుసుకున్న ఆత్మీయ పాఠాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దైవజనుడిని వారు కాపాడుకుని ఆ కుటుంబం అంతా కలిసి ఏం చేశారట, ఆ రాజుకి ఎదురుగా నిలుచొని కూడా వారు కాపాడుకోగలిగారు. అంతేకాదు ఇంకేం చేస్తారట, దేవునికి ఒక ప్రత్యేకమైన ఒక గదిని వారు ఏర్పాటు చేయగలిగారు. అంతేకాదు వారు హృదయంలో కూడా ఉన్నారు. వారి యొక్క షాఫాను కుమారులుగా పిలువబడుతున్న వీరు ముగ్గురు కూడా మరి తండ్రి అడుగుజాడలో నడిచారు. తండ్రి ఎంత ఉన్నతంగా భయభక్తులతో వారు తను నడిచాడో తన బిడ్డలు కూడా అదే రీతిలో ఆయన పెంచగలిగాడు. కాబట్టి వారు కూడా ఆ దైవజనులకు విలువ తెలుసుకున్నారు. దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సత్యవాక్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే వారి ప్రాణం కూడా వారు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు. అయితే మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల దేవుడి యొక్క ఈ యొక్క ప్రత్యేక దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒక గెమర్యా వలె మీరు కూడా దేవుని చేత కొనసాగించబడే రీతిలో మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. సత్యం వైపు మీరు నిలబడాలి. ఇంకేం చేయాలట, దైవజనుడి పట్ల మీరు మీ యొక్క ఏం తెలియజేయాలా, వారిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ ఇర్మియా గారు లేకపోతే ఈ విషయము అక్కడ ఉన్న వారు ఎవరు కూడా వారు గుర్తించలేదు. కానీ ఎబెద్మెలకు అన్య దేశపు వాడైనప్పటికీ కూడా వాడు గ్రహించాడు, తను కాపాడుకోగలిగాడు. ఎందుకంటే ఒక ఇర్మియా కానీ లేకపోయి ఉంటే మా దేశము అంతా కూడా నష్టమే. అయితే ఇర్మియాని ఎవరు కూడా పట్టించుకోలేనప్పుడు ఎబెద్మెలకు కాపాడినందున నెబుకద్నెజరు వచ్చాక అందరిని కూడా చెరకు తీసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా సిద్కియాకు 2 కళ్ళు కూడా తీసేశారు కదా. అలాంటి సందర్భంలో కూడా తనకు సిద్కియా రాజు కుమారులను కూడా తన ముందే చంపేశారు కదా. అయినప్పటికీ కూడా రాజుకి రైట్ హ్యాండ్గా ఉంటున్న ఎబెద్మెలకు మాత్రం క్షేమంగా ఉన్నాడు. అంతేకాదట, దేవుడు ఆపదల నుంచి తప్పించాడు. అలాగే ఈ యొక్క షాఫాను కుమారులు ఎల్యాషా, అహీకాము, ఇంకా గెమర్యా, ఈ ముగ్గురు కూడా మరి చక్కగా మరి దైవజనుడి పట్ల వారు చూపిన చరువును బట్టి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే ఆ తర్వాత కాలంలో మరలా ఏం చేశారట, వీళ్ళు ఆ గ్రంథాన్ని మరలా రాసి దాన్ని భద్రపరిచారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి నేర్పిస్తున్న 1, 2 ఉన్న ఒక వచనాల్లో ఉంటున్న ఒక వ్యక్తే, కానీ ఆయన గురించి అనేక విషయాలు మరి చరిత్రకారులుగానే మనకి భద్రపరిచారు. మన దేవుని కృపను బట్టి మనకి సమయం ఉంటే ఇంకా ముందు కాలంలో మనం ఇలాంటి విషయాలు అనేక నేర్చుకుందాం. దేవుడి యొక్క మాటలు మీ వినికిడిలో ఫలించును గాక. రైట్, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.